ఇది రామాలయం పరిస్థితి అన్నమాట. ఓ 80 కుటుంబాలు ఉంటాయేమో. అటువంటిది ఇక్కడికి 4 చర్చిలు వచ్చాయి. నా పేరు నానిబేలి వెంకటకృష్ణ అండి. ప్రత్తిపాడు మండలం, టి రాయవరం పంచాయతీ, పి జగన్నాథపురం, పైడవర్ జగన్నాథపురం. 100 ఏళ్ళ నాటి నుంచి రామాలయం శిథిలాలు ఎందుకు పనిచేయకుండా ఇది కింద తయారవిని ఎవరో పట్టించుకొని పరిస్థితుల్లో కూడా మనకి ఈరోజు గణేష్ గారు వచ్చి ఇక్కడికి సందర్శించడం జరిగింది. దాన్ని బట్టి ఏదైనా మనకి గవర్నమెంట్ ద్వారా కానీ వేరే విధంగా కానీ ఏమైనా అవకాశం కల్పిస్తే పునర్నిర్మాణం చేయించి ఏమైనా అవకాశం కల్పిస్తే రామాలయం నిర్మించుకుంటాం. అలాగే ఇక్కడ ఈ నిర్మాణం లేక క్రైస్తవుల్లోకి మారిపోయి ఇంచుమించు 4 చర్చిలు ఉన్నాయి ఇక్కడ మా ఊర్లోని. 4 చర్చిలను కూడా నిర్మించడం జరిగింది. ఇలా రండి, ఇలా తీసుకుంటండి, ఇలా చూపిస్తానండి. జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మన వెంకటకృష్ణ గారు మాటలు విన్నారు కదా. ఇది 250 ఓటింగ్ ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ ఇది. ఈ విలేజ్లో ఇది పైడవారు ఎప్పుడో 100 ఏళ్ల కిందట నిర్మించినటువంటి రామాలయం ఇది. అయితే ఈ రామాలయం కొంతకాలంగా పట్టించుకున్న వాళ్ళు లేక, దీని పునర్నిర్మాణం లేక పూజలకి నోచుకోవట్లేదు. ఒకసారి చూద్దాం రామాలయం. విగ్రహాలు కూడా లేవు. ఒకసారి పైకి రండి సార్ మీరు కూడా. తీయగవదా లేకపోతే కుక్క లోపలికి ఒకసారి వీడియో చూపించండి ఒకసారి. అది ఇటండి. ఇది రామాలయం పరిస్థితి అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే హిందూ బంధువులందరూ కూడా గమనించాల్సిన విషయం, హిందువులు మతం మారిపోతున్నారు అని మనం అంటున్నాం. ఇక్కడ రామాలయం లేక, గుడి లేక ఈ గ్రామంలో ఉన్నటువంటి హిందువులు పక్క గ్రామంలో ఏదైనా గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ గుడి లేకపోవడంతో అన్యమతస్తులు పాస్టర్లు ఊర్లోకి చొరబడి లేనిపోని మాటలు అనేక విధాలుగా చెప్పి వీళ్ళందరినీ కూడా మతం ఆల్రెడీ కొంతమందిని మార్చారు. 250 ఓటింగ్ అంటే ఎన్ని కుటుంబాలు మీకు అర్థమవుతాయి. గట్టిగా అయితే 100 కుటుంబాలకు మించి ఎక్కువ లేవు. ఇక్కడ ఓ 80 కుటుంబాలు ఉంటాయేమో. అటువంటిది ఇక్కడికి 4 చర్చిలు వచ్చాయి. 4 పాస్టర్లు తరచూ వస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్న హిందువులు ఏమంటున్నారంటే, ఇక్కడ గుడి లేకపోవడం వల్లే బయట వాళ్ళు వచ్చారు, ఏదో చర్చిలు కట్టారు. ఇంకా ఇలా ఉన్నట్లయితే కొన్ని రోజులకి చూపించుకోవడానికి ఈ రామాలయం ఇంకా ఇలా ఉంది. ఈ రామాలయం కూడా ఇంకే తుఫాన్లో వచ్చి పూర్తిగా నేలమట్టం అయిపోద్ది. ఇక్కడ గుడి ఉందనే ఎవరు నమ్మరు అన్న ప్రదేశంలో వీళ్ళు ఉన్నారు. వెంకటకృష్ణ మాకు ఫోన్ చేసి ఇలా మా ఊర్లో పరిస్థితి ఇలా ఉందండి అని చెప్పారు. ఈ రామాలయాన్ని టీటీడీ దేవస్థానం వారు కాస్త అర్థం చేసుకొని మన సనాతన ధర్మాన్ని రక్షించుకునే భాగంలో ఈ రామాలయాన్ని పునర్నిర్మాణం కొత్తగా ఇక్కడ గుడి కట్టాలని ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు. టీటీడీ వారికి కూడా నేను తెలియజేయగలిగింది ఏమంటే, ఇక్కడ కొత్త రామాలయం నిర్మాణం చేయాలి. అలాగే అన్ని మతస్థుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా తిరిగి మళ్ళీ సనాతన ధర్మంలోకి వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మన హిందువులే. వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇక్కడ గుడి లేదు, సనాతన ధర్మం కోసం చెప్పిన నాదుడే లేడు. అందువల్ల ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడో పెట్టిన ఈ గంట, ఈ గుడి, ఈ వాతావరణం చూస్తే మీకు అర్థమై ఉంటుంది పొజిషన్ ఏ స్థాయిలో ఉందనేది. విగ్రహాలు ఏముంటాయి ఇంకా గుడే లేనప్పుడు.